పప్పీలను పెంచుకుంటే ఎప్పుడన్నా ఇలాంటప్పుడు మాత్రం ఇబ్బంది అనిపిస్తుందండి. మిగతాది మొత్తం సంతోషం అనిపిస్తుంది. కానీ ఎటన్నా ఊరు ప్రయాణాలు వెళ్తున్నామంటే వీళ్ళని వదిలిపెట్టి పోవాలంటే ఇదే ఒక మనేది. కాకపోతే వీడిని పెంచుకున్నా మాకు ప్రాబ్లం లేదు, ఏది ఈయన వదిలిపెట్టిపోవటానికి. ఏంటంటే మేము ఎటన్నా 1 రోజు 2 రోజులు ప్రయాణాలు ఉన్నాయి అనుకోండి, వీడిని తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసామంటే వీడిని మేము ఎట్లా చూసుకుంటున్నామో మా నాన్న మాకంటే వీడిని అంత బాగా చూసుకుంటాడు. ఇక ఎటన్నా వెళ్తున్నామంటే ఈయన తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాలి. కానీ నాకే కొంచెం కష్టం అనిపించిద్ది వీడిని పంపించాలంటే. ఏంటోనండి, అలవాటు అయిపోయింది వీడితో. అట్లా 1 రోజు 2 రోజులు బయటికి వెళ్ళాలంటే వీడిని తీసుకెళ్ళలేము, అలా అని ఇంటి దగ్గర ఉంచి వెళ్ళలేము. అందుకే వాడిని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రావడానికి వెళ్తున్నారు. అక్కడ ఉంటే ఇక మాకు ఏ బాధ లేదు. అనుకోని ప్రయాణం అంటే ఇదేనేమో, అస్సలు అనుకోలేదు, మనసులో కూడా అనుకోలేదు ఆ స్వామిని ఇప్పట్లో చూస్తానని. అసలు అప్పటికప్పుడు అనుకోకుండా ప్రయాణం. వామ్మో, ఇది నిజమేనా అనిపిస్తుంది అసలు. ఇప్పుడు కూడా ఎటన్నా వెళ్ళాలంటే కనీసం ఒక 2 రోజులు 3 రోజుల ముందే ప్లాన్ చేసుకొని వెళ్తామా? అలా ఏం లేదు, ఒక్క 5 నిమిషాల్లో ఇలా అనుకున్నాం వెళ్దామని. ఎక్కడికి వెళ్ళానో ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. నాకైతే నిజంగా చాలా సంతోషం అనిపించింది. కొంచెం కష్టం అనిపించింది, కానీ మిగతా మొత్తం కూడా చాలా అంటే చాలా సంతోషం. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? అనుకోకుండా ఊరు ప్రయాణం వెళ్ళాం. ఈ వీడియో శనివారం నాడు వీడియో అండి. శనివారం 9 గంటలు అప్పుడు ఫోన్ చేసింది వేణు. అమ్మ, మేము అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాము, అత్తయ్యని మామయ్యని తీసుకొని వెళ్దామంటే ఈ ఎండలకు మేము రాలేమమ్మా అన్నారు. ఇక ఎలాగో మీ దగ్గరకు వచ్చే కదా వెళ్ళేది, అంటే ఇటు నుంచే కదా వెళ్ళేది, మీరు కూడా వస్తారా అని ఫోన్ చేసింది. వాళ్ళమ్మ కూడా, అంటే అక్క కూడా వరికోతకి వెళ్ళిందండి. ఇటు నుంచి సత్తుపల్లి వెళ్తారు వరికోతకి. అక్కకు కూడా ఫోన్ చేసి నువ్వు కూడా వస్తే అందరం కలిసి వెళ్దాం మధ్యాహ్నం కాడ నుంచి అని ఫోన్ చేశారు. ఇక 9 గంటలప్పుడు అంటే మరి గుడికి వెళ్ళేటప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి, దుప్పట్లు తుక్కోవాలి కదా. ఇక అప్పటికప్పుడు అంటే ఎట్లా అనుకున్నాను, కానీ ఏమో ఆ సత్యనారాయణ స్వామి మనల్ని రమ్మంటున్నారేమో, వెళ్దాం అనుకొని ఇక 9 గంటలప్పుడు దుప్పట్లు ఉతికేసి ఇల్లు తుడుచుకొని ఇక అసలు హడావిడి అయిపోయింది. అంటే ఇంట్లో పని రోజు చేసుకుంటాం, కానీ అప్పటికప్పుడు ఇది అనుకోకుండా అంటే కొన్ని దుప్పట్లు ఉతుక్కోవటమైనా, ఇల్లు ఉడుచుకోవటమైనా, లేదంటే ఇప్పుడు తోటలో పనులు ఉంటాయి మా వారు, ఆ పనులన్నీ చక్కదిద్దుకొని రావాలి కదా. ఇక సరే అనుకున్నాం, కొంచెం కష్టమైనా తొందరగా పనులు చేసుకుందాంలే, వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చేలోపు ఇవన్నీ చేసుకోలేమా అనుకొని ఇక స్టార్ట్ చేశాము. పెద్దక్కకైతే మరి అసలు తను ఇక అనుకోని ప్రయాణం కదా, వరి కోతకి వెళ్ళటం, చీరలు లగేజ్ ఏముంటాయి ఏమి ఉండవు కదా. సరేలే ఏం పర్లేదు, ఇక్కడే దిగితే నా చీరలు అయ్యో ఒకటి చూసుకోవచ్చులే అనుకున్నాం. అంటే నేను కొంచెం లావు ఉంటా, అక్క కొంచెం బక్కగా ఉంటుంది కాబట్టి అదే కొంచెం ప్రాబ్లం. సరేలే అని అడ్జస్ట్ అవ్వచ్చులే అనుకో. మధ్యాహ్నానికి అక్కేమో వరికోతకి వెళ్ళి వచ్చింది, వేణు వాళ్ళు కూడా వచ్చారు. అందరూ వచ్చేసరికి అన్నం కూరలు చేశాను, భోజనాలు చేసి మళ్ళీ స్నానాలు చేసేసి బయలుదేరామండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, అన్నవరం వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సులైనా, కార్లైనా, లారీలైనా మా ఇంటి ముందు నుంచే వెళ్తాయి ఇప్పటి వరకు. ఇప్పుడు మాత్రం కొత్త రోడ్డు వచ్చిందండి, సూర్యాపేట దేవరపల్లి అని, మొత్తం హైవే. ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి ఒక 6-7 కిలోమీటర్ల దూరం వెళ్తే హైవే ఎక్కొచ్చు. ఇక అక్కడ నుంచి డైరెక్ట్గా దేవరపల్లి దాకా వెళ్ళిపోతుంది. అసలు జాయిగా వెళ్ళిపోతారు అన్నమాట. ఇప్పటి వరకు నేను ఈ రోడ్డు ఎక్కలేదు, మొదలెట్టి 2-3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, మరి ఇంకా అంతకంటే పైనే అవుతుందో తెలియదు. కానీ అమ్మ వాళ్ళ ఊరు నుంచి ఒక్క 4 నిమిషాలు ప్రయాణం చేస్తే ఈ రోడ్డు ఎక్కేయచ్చు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడానికి వీలు కుదరదు, కానీ అమ్మ వాళ్ళ ఊరు నుంచి తిరువూరు పోయే రోడ్డు ఉంటుంది, అక్కడి నుంచి ఈ రోడ్డు ఎక్కొచ్చు అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ రోడ్డు చూడాలి అంటే, దూరం గుండి చుట్టం తప్పితే అసలు ఎప్పుడూ వెళ్ళలేదు ఇంతవరకు. అంటే ఇది స్టార్ట్ అయ్యి కూడా ఎన్నో నెలలు కూడా కావట్లేదు, ప్రయాణాలు స్టార్ట్ అయ్యి. కానీ ఆశ ఉండేదన్నమాట ఒకసారి చూడాలని. ఇప్పుడు ఈ విధంగా వెళ్తున్నాం అనమాట. అసలు రోడ్డు అయితే ఎంత బాగుందంటే, ఒకవైపు పచ్చని పొలాలు, పామాయిల్ తోటలు, మామిడి తోటలు, జీడి మామిడి తోటలు, ఇట్లా అసలు ఎంత బాగుందో. ముఖ్యంగా మన తెలంగాణ దాటిన తర్వాత ఎక్కువ
ఎక్కువ పామాయిలే ఉంది. మొత్తం చుట్టుపక్కల మొత్తం పామాయిలు, కొబ్బరి తోటలు, పామాయిలు, కొబ్బరి తోటలు ఇవే ఎక్కువ ఉన్నాయి. రోడ్డు మాత్రం అసలు ఎట్లుందంటే మా వారైతే పోయిన పొడుగుతా ఇట్లా వీడియోలు తీసి 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 ఫోన్ గ్యాలరీ ఫుల్ అయిపోయిందండి. ఎందుకంటే ఆ రోడ్డును చూసినప్పుడల్లా ఇక్కడ తీద్దాం వీడియో, ఇక్కడ తీద్దాం వీడియో, ఇక్కడ తీద్దాం, ప్రతి చోట వీడియో తీసే పనే. అంత వీడియో తీశారు. నిజంగా అసలు రోడ్డు భలే ఉంది. ఇక వెళ్ళే దారి మధ్యలోనే పిల్లల కోసమని నాగార్జున రెడ్డి జామకాయలు తీసుకున్నారు. పిల్లలు ఏడుస్తారు కదా తినడానికి. ఇంత దూరం అంటే ఏమి ఉండవు. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కాక అసలు ఎక్కడ ఆగటానికి వీలు లేదంటే ఏమీ ఉండవు. హోటళ్ళు లేవు, షాపులు లేవు, ఏమీ లేవు. కాబట్టి పిల్లల కోసమని జామకాయలు స్నాక్స్ తీసుకున్నారు. అయితే 2 కేజీలు జామకాయలు తీసుకున్నాడు. మధ్యలోనే మేమే తినేసినాం అనమాట. పిల్లల పేరు చెప్పి తీసుకున్నారు తప్పితే మేమే తినేసాం ఎక్కువ. నాకు కారు అస్సలు పడదండి. కారు ఎక్కానంటే ఇక వామిటింగ్సే. కానీ వామిటింగ్స్ అవ్వకుండా ఉండాలంటే, వాంతులు అవ్వకుండా నా వరకు తెలిసిన చిట్కా ఏంటంటే, ఒక 5 రూపాయల లేస్ ప్యాకెట్ తీసుకున్నాను అనుకోండి, చికాకు అనిపించినప్పుడల్లా ఒక లేస్ తీసి నోట్లో పెట్టుకుంటే వాంతులో చికాకు అన్నది రాదు, అసలు వాంతు కూడా రాదు. అయితే అలా రాకుండా ఉండాలని ప్యాకెట్లు తినేసాను అనుకోండి, ఇక గ్యాస్ పెరిగిపోద్ది. ఓన్లీ 5 రూపాయల ప్యాకెట్ ఎంత దూరమైనా చూసుకుంటా వెళ్తుంటారు అనమాట. ఇక మీకు ఇంతకుముందు చూపించిన బ్రిడ్జి రాజమహేంద్రవరం బ్రిడ్జ్ అండి, గోదావరి. ఇక అక్కడి నుంచి వచ్చేసాం, సత్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చేసాము. నాకైతే అనుకోని ప్రయాణం, ఇట్లా స్వామివారి దగ్గరికి రావటం. ఆ స్వామివారు నన్ను పిలిచారు అనుకున్నా. మా వారు అదే అన్నారు. ముందు వేణు వాళ్ళ ఆయన గారు మా వారికి ఫోన్ చేశారు, ఇట్లా అన్నవరం వెళ్తున్నారంట, వెళ్దామా అని. నేను అన్నాను అప్పటికప్పుడు అంటే ఎట్లా కుదిరిద్ది అనుకోకుండా ప్రయాణం అంటే. మా వారు అన్నారు, సత్యనారాయణ స్వామి రమ్మంటుంటే నువ్వు రానంటావే అన్నారు. ఇంకా ఆయన ఆ మాట అనేసరికి నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. తర్వాత వేణు ఫోన్ చేసి ఇదే మాట అంది, అనుకోకుండా సత్యనారాయణ స్వామి రమ్మంటుంటే రానంటవే అమ్మా అని. సరేలే కింద మందిరి ఇలా అన్నారు కదా అని బయలుదేరామండి. వచ్చేసాం, గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. కారు దిగగానే వేణు ఇక్కడ కూర్చేందండి. కాళ్ళు నొప్పులు వచ్చేసాయంట, కొంచెం కాళ్ళు ఉబ్బరిచ్చాయి. ఎక్కువ దూరం ప్రయాణం చేయటం వల్ల కాళ్ళు వాసినాయి. ఆడ కొద్దిసేపు కూర్చున్నాం, తనకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని కొద్దిసేపు కూర్చున్నాం. ఇక గుడి లోపలికి వెళ్తున్నాం. మేము ఇంటి దగ్గర 2:30కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 6 అయ్యింది. అందరూ గుడి గుమ్మం దగ్గరికి రాగానే దండం పెట్టుకుంటున్నారు కదా. అందరినీ చూసి బుడ్డాం కూడా అలా, వాళ్ళందరూ ఎలా దండం పెట్టుకుంటున్నారో ఏమో కూడా అట్లే పెట్టుకుంటుంది. ఇదేమో మొదటిసారి ఇక్కడ దండం పెట్టుకుంది. ఇదిగోండి మళ్ళీ రెండోసారి కూడా అక్కడ చెప్పకోకుండానే అసలు చూడండి భలే పెట్టుకుంటుంది కదా. అక్కడ మళ్ళీ దండం పెట్టుకుంది, మళ్ళీ కాళ్ళు పెట్టి ఎక్కుతుంది. ఎక్కకూడదమ్మా అంటే ఆమెకి ఏం తెలుసులేండి పాపం. పసిపిల్లల శాస్త్రాలు ఇంతే ఉంటాయి, ముద్దుగా ఉంటాయి. ఇక స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మరి స్వామివారి దగ్గరికి లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్లు ఉంచరు కాబట్టి, అది ఫోన్లు తీసుకెళ్ళకూడదు కాబట్టి ఓన్లీ ఇట్లా నడిచి వెళ్ళే మార్గంలో కొంచెం వీడియో తీస్తున్నాను. నాకంటే వెనక అక్క బొడ్డోడు ఉండు, నాకంటే ముందు వేణుగాడు, మా వారు, నాగార్జున రెడ్డి, నైనిక ఉన్నారు. ఇక ఫోన్లు తీసేసుకున్నారండి. లోపలికైతే ఫోన్లు తీసుకెళ్ళనివ్వలేదు. స్వామివారి దర్శనం మంచిగా చేసుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా స్వామివారిని చూస్తారని ఇలా ఫోటో ఒకటి పెట్టాను చూడండి. దర్శనానికి కొంచెం టైం పట్టిందండి. ఏంటంటే మేము వెళ్ళిన టైం ఏమో స్వామివారికి ఆరగింపు చేసి ఆరతి ఇచ్చే టైం అండి. అటు ఇటుగా గంట సేపు స్వామివారి దర్శనం ఆఫ్ చేశారు. గంట సేపు గుడి లోపలే కూర్చున్నాము. ఆరగింపు హారతి అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళనిచ్చారు. స్వామివారి దర్శనం అయితే మంచిగా జరిగింది. నా సంతోషం అంతా ఇంత కాదు. 4వ తరగతి చదివేటప్పుడు ఈ స్వామివారి దగ్గరికి నేను వచ్చాను. మా పెద్దనాన్న కూతురు పెళ్ళి ఇక్కడే అయ్యిందండి. అంటే 4వ తరగతి అంటే తెలుసు, జ్ఞాపకం ఉంటుంది, కానీ అంత స్వామి భక్తి, స్వామివారిని చూడాలి అన్న ఆలోచన ఉండదు కదా ఆ టైంలో. ఏదో వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టుంటుంది కదా. కానీ ఇప్పుడు స్వామివారిని కన్నులారా చూసి నా మనసు అయితే గాలిలో తేలిపోయింది. మళ్ళీ ఎప్పుడు వద్దామా అనుకున్నాను అనమాట. సాధారణంగా పెళ్ళైన ప్రతి జంట ఎప్పుడో ఒకసారి సత్యనారాయణ స్వామి వారి దగ్గరికి వెళ్ళి వ్రతం చేసుకోవాలి అన్న కోరిక ఉంటుంది. నాకు ఉంది, కానీ అనుకుంటున్నాం కానీ ఇంతవరకు ఆ కోరిక తీరలేదు. స్వామివారికి నేను చెప్పుకున్నాను అనమాట, స్వామి
ఇప్పుడైతే వ్రతం చేసుకోలేదు, కానీ ఎప్పుడో ఒకసారి నీ దగ్గర వ్రతం చేసుకునే భాగ్యం నాకు కల్పించు స్వామి అని దండం పెట్టుకున్నాను. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ రావి చెట్టు దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నామండి. మేము కొడుతుంటే పిల్లోళ్ళు మేము కొడతామని కొబ్బరికాయలు తీసుకుంటున్నారు. వాళ్ళకేమో కొట్టడం రాదు. మేము కొడతాంలే అమ్మ అంటేనేమో ఊరుకోట్ల. ఇదిగోండి నైనిక కొడితే పర్వాలేదు సరే, వాళ్ళ నాన్న చేయబట్టుకొనన్నా అలా కొట్టించారు. ఇక ఈ చిన్నమైతే ఇందాకటి నుంచి నా కాయ అని అంటుంది. ఆమెకి ఒక కాయ కావాలంట కొట్టడానికి, కొబ్బరికాయ. ఆమె ఎక్కడ కొట్టిద్ది చూడండి. మళ్ళీ నేను పట్టుకుంటే ఒప్పుకోవట్లేదు, నేనే కొడతా అంటుంది. ఏంటి కొట్టడం, ఆ కాయని పైకి లేపి పడేయటం ఆమె ఉద్దేశం. పాపం వాళ్ళ అమ్మ ఎక్కడికి తిరగకుండా ఒకే చాట కూర్చుందండి. తనకి ప్రయాణాలు ఎప్పుడు చేస్తూనే ఉంటుంది, కానీ ఏంటో ఈసారి కాళ్ళు కొంచెం బాగా, అంటే కొంచెం కాదు బాగానే వాసినాయి కాళ్ళు. బాగా ఇబ్బంది పడుతుందని మేమే ఒక చాట కూర్చోమన్నాం. తను కొంచెం దూరంగా కూర్చుంది. పిల్లల్ని తీసుకొచ్చి మేము ఇలా కొబ్బరికాయలు కొడుతున్నాం. ఇక్కడ రావి చెట్టు దగ్గర అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఈ దీపాలు వెలిగించి ఇక్కడ దండాలు పెట్టుకుంటున్నారు. నేను మనసులో అంతా నాదొకటే కోరిక, మళ్ళీ ఎప్పుడో ఒక్కసారి రావాలి, వ్రతం చేసుకోవాలి అన్న కోరిక. ఇక మరి ఆ స్వామివారు ఆ భాగ్యం ఎప్పుడు కల్పిస్తారో చూద్దాం. ఎప్పుడో ఒకప్పుడు జరిగిద్ది. ఇప్పుడు అనుకొని వచ్చామా, అప్పటికప్పుడు అనుకోనే వచ్చాం, కానీ ముందు అనుకొని రాలేదు కదా, అది కూడా ఎప్పుడో జరిగిద్ది. ఇక అక్కడి నుంచి వచ్చేసి ప్రసాదం తీసుకున్నామండి. మీ అందరికీ తెలుసు కదా, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఒక ప్రత్యేకత కదా. ప్రతి గుడిలో కూడా స్వామివారి ప్రసాదానికి కొన్ని ప్రసాదాలు ప్రత్యేకత. తిరుపతి లడ్డు, శబరిమల ప్రసాదం ఉంటుంది కదా, అది కూడా గోధుమలతో చేస్తారు, కొంచెం నలుపు రంగులో ఉంటుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా ప్రత్యేకతే కదా, గోధుమలతో చేస్తారు స్వీటు. ఇక ప్రసాదం తీసుకున్నామండి. గుడి లోపల ప్రసాదం పులిహోర పెట్టారు. ఇక్కడ బయటకు వచ్చి ఇదిగోండి ఈ ప్రసాదం తీసుకొని అందరం తింటున్నాం. కాళ్ళ నొప్పులతో వాళ్ళ అమ్మ డల్ అయిపోయింది, కానీ పిల్లలు మాత్రం మంచిగా ఆడుకుంటున్నారు. ఉన్నంతసేపు కూడా చిన్న అసలు ఎక్కడా ఆగలేదు. ఒకటే ఉరుకులు పరుకులు. ఆమె ఎటేటో ఉరుకుతుంది, ఆమె అమ్మట మేము ఉరుకుతున్నాం. మరి అంత జనంలో ఎటు పోతుందో ఏంటో అని ఒక మనిషి ఆమె చుట్టూ తిరుక్కుంటున్నాము. ఇక ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నామండి. మరి చూసుకొని మురవాలి కదా మేము గుడికి వెళ్ళాము అని. అయితే నిజం చెప్పాలంటే సెల్ ఫోన్లు లోనకు తీసుకెళ్ళకోకుండా ఉండటం మంచి పద్ధతి. వాళ్ళు అలా ఫోన్లు తీసుకెళ్ళనీయకుండా ఉండటం మంచి పద్ధతి. ఎందుకంటే తీసుకెళ్ళిన దగ్గర నుంచి, ఇప్పుడు మేము ఇక్కడ ఫోటోలు దిగుతున్నాం కదా, అట్లే లోనకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అంతే ఉంటుంది. ఫోటోలు దిగటం, వీడియోలు తీయటం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. దేవుని భక్తి కంటే ఇక ఫోటోల మీదే ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఫోన్లు లోనకు తీసుకెళ్ళకుండా ఉండటమే మంచిది. ఇక బయటకు వచ్చాక మాత్రం ఇలా ఫోటోలు దిగాం అందరం కూడా. ఇక అక్కడే కొద్దిసేపు కూర్చున్నాము ప్రశాంతంగా, చల్లటి వాతావరణం, గుడి దగ్గర కూర్చొని బయలుదేరామండి. మా మనసుల్లో సంతోషం, మా మొహాల్లో సంతోషం మీకు అర్థమైపోతుంది కదా. అనుకోకుండా వచ్చి ఇలా స్వామివారిని దర్శనం చేసుకున్నామని మా సంతోషం అంతా ఇంత కాదు. ఇక ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ ఒక అతను అవి మ్యాట్లు అంటండి, ఎక్కడి నుంచో వేసుకొని వస్తున్నారు. అంటే మేము కారు ఒక చోట పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాం ఈ మ్యాట్లు ఇట్లా పరుస్తున్నారు. అయితే ఈయన చాలా బరువు ఉంది, ఆ పైకి ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక నేనే అన్నాను, అది అసలు అట్లా పైకి వెళ్ళట్లేదు, ఒక్కళ్ళే ఇబ్బంది పడుతున్నారు, ఒక చెయ్యి రాదండి అని. ఇక ఆయనకి కొంచెం సహాయం చేశారు. పెద్ద సహాయం ఏం కాదులేండి, కొంచెం సహాయం. ఇక అలా పట్టి పైన మెట్టు మీద పెట్టగానే ఈయన ఇట్లా కిందకి నెట్టేస్తాడు. చక్కగా అది డొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదో చిన్న ఉడతా భక్తి సాయం. ఆ స్వామివారికి సేవలో ఇది ఒకటే కదా వాళ్ళు చేసేది. అట్లే మా వారు కూడా ఒక చెయ్యి వేసారనమాట. నిజం చెప్పాలంటే ముందు నేను చూశాను, ఒక్కడే పాపం ఇబ్బంది పడుతున్నాడు, నేనే సహాయం చేద్దామని దగ్గరికి వెళ్ళాను. కానీ దాన్ని చూస్తే నా వల్ల కాదనిపించింది, అందుకనే మా వారిని పిలిచాను. ఇక వారు వచ్చి ఇద్దరు కలిసి అట్లా పైకి లేపి అవతల వైపు పెడితే ఇక తను కిందకి నెట్టేసేసాడు. వస్తూ మళ్ళీ స్వామివారికి మనసులో దండం పెట్టుకున్నాను. స్వామి, ఇప్పుడైతే అనుకోకుండా వచ్చాము, మరోసారి నీ దగ్గరికి తీసుకొచ్చుకుంటావు కదూ, ఆ భాగ్యం నాకు కల్పిస్తావు కదూ అని దండం పెట్టుకొని బయలుదేరాము. బయటకు వచ్చిన తర్వాత నాగార్జున రెడ్డి కారు తీస్తుంటే ఈడ చెట్ల కింద కూర్చున్నాము. ఈవిడేమో ముద్దు మాటలు చెప్తుంది. ఈ మధ్యన కొత్తగా ఒక పదం నేర్చిందిలేండి. పాపం మొన్నటిదాకా కూడా జలుబు దగ్గు బాగా ఇబ్బంది పడింది.
ఇక వాళ్ళ అమ్మ ట్రైనింగ్ ఇచ్చిందనమాట. ఐస్ క్రీమ్ తిన్నా, చాక్లెట్లు తిన్నా జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది అని ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు ఎవరు అడిగినా అమ్మ ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుందంటే దగ్గు, అచ్చి, తుమ్ము అని చెప్తుంది. ఇక ఎవరు అడిగినా అదే మాట చెప్తుంది పాపం. ఐస్ క్రీమ్, చాక్లెట్ అని అంటలా. దర్శనం చేసుకొని బయటకు వచ్చి కారు ఎక్కినప్పటికీ టైం 9 అయిందండి. ఇక అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగాం, ఇక్కడ ఏమన్నా రూమ్లు ఉంటాయా అని. రూములు లేవన్నారు. అంటే రూములు ఉన్నాయి ఏమో కానీ బుక్ అయిపోయినాయి అన్నారు అనుకుంటా. మరి కింద అయినా ఎక్కడ ఉంటాయి అంటే పలానా దగ్గర ఉంటాయి అన్నారు. ఇక కిందకు వచ్చిన తర్వాత ఒక 2 చోట్లకి వెళ్తే అక్కడ ఖాళీలు ఇవ్వండి. ఇక ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చారు. ఇక ఒక రూమ్ తీసుకున్నాము. ఒక నైట్కే కదా ఎట్లా ఒకటి అడ్జస్ట్ అవ్వచ్చులే అని తీసుకున్నాము. 2 బెడ్లు ఉన్నాయి, కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. పిల్లలతో ఒక ఇద్దరం పైన పడుకున్నా, మిగతా వాళ్ళం కింద పడుకోవచ్చులే అని తీసుకున్నాం. రూమ్లు వేరే ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. కానీ ఎందుకు ఒక్క నైట్కి 1200 అంట అండి రూమ్కి. ఇంకొక రూమ్ ఎందుకు, ఎట్లోకట్లా అడ్జస్ట్ అవ్వచ్చులే అని తీసుకున్నాం. మేము వచ్చింది శనివారం కదా, ఆదివారం ఎలాగో నాగార్జున రెడ్డికి బ్యాంక్ సెలవే కదా. ఇక ఆదివారం కూడా ఎటో ఒకెళ్ళి దగ్గరలో గుడులు ఉంటే చూసుకోవచ్చు, బీచ్లకి వెళ్ళొచ్చు అని ఆ నైట్కి మళ్ళీ వెనక్కి రాకుండా, అంటే మన ఇంటికి రాకోకుండా రూమ్లు ఊరి ప్రయాణం ముందు అనుకున్నట్టయితే చపాతీలు, పులిహోర చేసుకుంటే బయట ఫుడ్ తినే పని లేకుండా ఉండేది. కానీ మనకి అంత టైం దొరకలేదు, లేకపోతే ఈ బయట ఫుడ్ తినే అవసరం రాకుండా ఉండేది. నాకు అస్సలు నచ్చదు ఇట్లా బయట హోటల్లో ఫుడ్ తినాలంటే. నా మనసు అస్సలు ఒప్పుకోదు. ఇంట్లో ఊరగాయ పచ్చడితోనైనా అన్నం తింటా కానీ బయట ఫుడ్ అంటే ఎందుకో అస్సలు నచ్చదు. కానీ తప్పడం లేదు. అయితే హోటల్లో అన్నం అంటే పిల్లలకు అరగదని చపాతీ, ఇడ్లీ తెచ్చారు. పిల్లలకే కాదులేండి, మాకు కూడా చపాతీ, ఇడ్లీ తెచ్చారు. ఇక తింటున్నాం. అందరూ స్నానాలు చేశారండి. అంటే రూమ్లో ఒక్క వాష్రూమే ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలు చేస్తున్నారు. నేనే లాస్ట్ అయిపోయా. అందరూ స్నానాలు చేసి తింటుంటే నేనేమో స్నానం చేయకోకుండా తింటున్నా. అందరూ తినేసి స్నానాలు చేసి ప్రశాంతంగా పడుకున్నాము. కానీ తెల్లవారి ఆదివారం నాడు ఎటు వెళ్ళాలి ఏంటి అని ముందే ప్లాన్ చేసుకున్నాం. ఇక ఎటు వెళ్ళాము ఏంటన్నది వీడియో మరీ లాంగ్ అయిపోతుంది కదా. ఇక అన్నవరంలో వరకు వీడియో ఇదండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.